బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. మీలాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఎవరికి ఆ స్పందన రావటం లేదు, ఎందుకని? నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో, స్వతంత్రం వచ్చే నాటికి ఈ దేశ జనాభా 32 నుంచి 35 కోట్లు మించి లేదు. అవును. ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు మొత్తుకున్నాడు భారత పార్లమెంట్లో, ఈ కుల వ్యవస్థను మొత్తం రద్దు చేసేసేయండి, అవును, ఉన్న భూములన్నీ కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వమన్నాడు. భార్య భర్త 2 పిల్లలు, కుటుంబానికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చేసేయండి, ఈక్వాలిటీ వచ్చేస్తుంది అన్నాడు. భారత పార్లమెంట్కి ఆ రోజుల్లో సైకిల్ మీద పోయినోడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. అర్థమవుతుందా? ఆయన సైకిల్ ఇప్పుడు కూడా ఉంటుంది భారత పార్లమెంట్లో. ఆయన ఒకానొక సందర్భంలో సుందరరామరెడ్డి గారు నెహ్రూ గారు అడిగారంట, ఏమయ్యా సుందరయ్య గారు ఇట్లా చేస్తారంటే, ఒరే నీ కాడికి నేను పెద్ద కోటి ఇచ్చుకున్నాడురా, వాళ్ళది ఎడలూరు మండలం అలగానపాడు, అలగానపాడులో 270 ఎకరాల వాళ్ళదే భూస్వామి కుటుంబం అయితే, ఆయనకి వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి అంతా ఆడున్న పేదలకు పనిచేసి 2 జతల బట్టలతో బతికాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. ఎంత మహోన్నతుడో! ఇండియన్ గవర్నమెంటు నెల్లూరులో హాస్పిటల్ పెట్టలేకపోతే స్టాలిన్ అడిగి నిధులు తెచ్చి, వాళ్ళ రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఉంటుంది, ఈ రోజుకి కూడా వైద్యం వెళ్ళకండి, ఆయన పెట్టాడు హాస్పిటల్. ఆనాడు రామచంద్రారెడ్డి హాస్పిటల్ అని ఉంటుంది నెల్లూరులో. అందువల్ల మీరు అనుకుంటున్నారు ప్రతి యుగానికి ఎక్కడో చోట ఎవడో ఒకడు పుడతాడు లలిత్ గారు. ఇటువంటి దుర్మార్గుల్ని పీచమనచడానికి ఏదో ఒక రూపంలో పుట్టిస్తాడు భగవాన్. కూడా నేనేం చెప్తానంటే, వీళ్ళంతా ఈ దుర్మార్గులంతా సిండికేట్ అయితే ఆ వచ్చేవాడు ఎలా? ఇప్పుడు వ్యాసుడు రాసిన వాల్మీకి రామాయణం చదవండి ఒకసారి. ఋషులు మునులు తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి హింస పెడుతుంటే రాక్షస మోక ఈనాటి కథ కాదు. నాటి రామాయణం మొదలుకొని నేటి కలికాల జగనాసురుడు దాకా, పులివెందల పాపులో దాకా చరిత్ర చెప్తున్న నిజాలు చెప్తున్నా నేను. ఆ రోజు కూడా ఉన్నారు. ఒక సీతమ్మని కిడ్నాప్ చేస్తే ఏం చేసిండు రాముడు? కోతుల్ని ఎంబడ పెట్టుకొని పోయి ఏసిపాడేసిండు లంకా నగరాన్ని. సింహళ దేశం అది, సింహళ దేశం. రావణ బ్రహ్మకాడికి గొప్పడేంది కలికాల జగనాసురుడా. తర్వాత మహాభారతానికి వచ్చేసిరా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు శిశుపాలుడికి, ఇది ధర్మం కాదు అంటాడు. ఏం చేసిండా శ్రీకృష్ణుడా? యుద్ధం చేసిండా? యుద్ధం చేపించిండు శ్రీకృష్ణుడు. మొత్తాన్ని కురువంశం నిర్వంశం చేసిండు. ఎందుకు చేసిండా? ఒక ఆడ మనిషిని నిండు సభలో బట్ల ఓడదీసిన పాపానికి అటు పాండురాజు పిల్లల్ని ఇటు ధృతరాష్ట్రుడి పిల్లల్ని కురుక్షేత్ర మహాసంగ్రామంలో చెప్పి చెప్పి చంపిండు ఒక్కొక్కడిని. భీష్మపిత మరణం లేని భీష్మ పితామహుణ్ణి కూడా చంపిండు. ఎందుకు చంపిండా? యుద్ధం చేసిండా? యుద్ధం చేపించిండు శ్రీకృష్ణుడు. మహాభారత సంఘటన గురించి చెప్పిన. మనకు మధ్యలో జరిగిన ఇంకొక సంఘటన చెప్తా. నాగమ్మ, పల్నాటు నాగమ్మ, నాయకురాలు నాగమ్మ తన భర్తని 13 ఏళ్ల ప్రాయంలో చంపినందుకు నలగాముడు వంశాన్ని నరికి నరికి చంపి నాగులేట్లో రక్తపు ఏర్లు బారిచ్చింది నాగమ్మ. యుక్తి కూడా పనిచేస్తుంది, ఆయుధం ఒకటే కాదు. అందువల్ల ఏమైంది? ఒకటి నలగామ వంశం. అప్పుడు అంటది నాగమ్మ, బెమ్మన్న న్యాయం న్యాయం అని ఇప్పుడు చంపుతుండవే, 13 ఏళ్ల వయసు అప్పుడు నా భర్తను చంపినప్పుడు న్యాయం ఏమైందన్నా అని అడిగింది. ఈ రాజ్యం నువ్వే ఏలుకోపో అన్నా, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి చంపినానంటది. నాటి శ్రీకృష్ణుని తీసుకున్న, పల్నాడు చరిత్రలో నాయకురాలు నాగమ్మని చూసుకున్నా, అటు రామాయణంలో రాముణ్ణి తీసుకున్నా, ఆ రోజు మనకి ఈ రాక్షస సంత నాటి పురాణ కాలం నుంచి నేటి కలియుగం దాకా ఉండనే ఉంటుంది. అందువల్ల అర్థం చేసుకోవాలా, ధర్మో రక్షిత రక్షిత కృషితో నాస్తి దుర్భిక్షం లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మన ధర్మం చెప్తుండేది. ప్రపంచంలో ఉన్నోళ్ళు అందరూ బాగుండాలా, సర్వే జనా సుఖినో భవంతు అంటే ప్రజలందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. నువ్వొక్కడవే ప్యాలెస్లు కట్టుకొని నువ్వొక్కడవే దోసేసి లక్షల కోట్లకు అధిపతి అయిపోమని చెప్పాల మన ధర్మం. మన సనాతన ధర్మం చెప్పినటువంటి గొప్ప నీతి ధర్మం ప్రపంచంలో నీకు ఎక్కడ అవపడదు, ఏ ధర్మాల్లో అవపడదు లలిత్ గారు. నేను చెప్పినది ఎక్కడన్నా ఏ మత గ్రంథంలో ఉందన్నా నాకు చెప్పండి. ద పాయింట్ ఆఫ్ వ్యూ లలిత్ గారు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. ఈ 3 పదాలు ఎక్కడన్నా నీకు వినపడతాయని నాకు చెప్పండి.
నేను గొప్ప అని చెప్పుకుంటాయి తప్ప ఈ 3 లైన్లు ఉంటాయా? అందువల్ల ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడబడుతుంది. అందుకనే మన జడ్జీల కుర్చీ మీద, ముఖ్యమంత్రుల కుర్చీ మీద సత్యమేవ జయతే అని అంటారు. సత్యం ఉందా ఈ నాయకుల కాడ? లేదు. సత్యం ఉందా? సత్యమే మాట్లాడరు కదా. అశుద్ధపు మాటలు మాట్లాడకపోతే సంతోషం. అశుద్ధం మాటలే కదా వాడు మాట్లాడేది. పద్దలు లేసి లలిత గారు. అందువల్ల ఏంటంటే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. నేను ఇంకో విషయం చెప్తాను మధు గారు. ఇఫ్ కేస్ ఒకవేళ మొన్న జరిగిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేది? గుర్తుపెట్టుకోండి లలిత గారు, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దేనికి అవసరం చెప్పనా? ఎందుకంటే అతని ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి తప్ప ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాదు. అతను దోపిడీ చేసినటువంటి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి ఆ కేసుల్లో నుంచి బయటపడటం కోసం రాజకీయ జగన్నాటకం ఆడుతున్నాడు. అంతే తప్ప ప్రజల కోసం కాదు అతనికి ముఖ్యమంత్రి పదవి. ప్రజల కోసం అతనికి ముఖ్యమంత్రి పదవే ప్రజా సంక్షేమం, ప్రజాపాలకుడికి అనుకుంటే అమరావతిని బొందలగడ్డ అనేవాడు కాదు. బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అనేవాడు కాదు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న 145 కోట్ల మంది ప్రజలకి ఒకటే రాజధాని న్యూఢిల్లీ ఉంటే పట్టుమని 6 కోట్లు లేని ఆంధ్రులకి 3 రాజధానుల ముచ్చట చెప్పేవాడే కాదు. అర్థమవుతుందా? అంటే ఈరోజు పోలవరం డ్యాముని గోదాట్లో ముంచేవాడు కాదు. అంటే రివర్స్ టెండరింగ్ పెట్టుకొని రివర్స్ పాలన చేసి, అంటే ప్రతిదీ రివర్స్. అతనికి తెలిసి చేశాడా, తెలియక చేశాడా? నేను ఒక మాట చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అబిడ్స్లో కాలేజ్ ఉంది, బీకామ్ చదివినానని అఫిడవిట్లో రాశాడు. మీ ఛానల్ తరఫున యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు పోయి ఆ రికార్డు బయటికి తీయండి. ఒక్క రోజున్న కాలేజీకి పోయినా నాకు చెప్పమానండి. వాడెవడో మాకు తెలియదు అంటారు ఆ కాలేజీలో, అబిడ్స్లో. పోనీ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివి ఉంటే నాకు చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివి ఉంటే నాకు చెప్పమానండి. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కాలేజీకి పోతారు, కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఒక్కసారి అబిడ్స్లో జగన్మోహన్ రెడ్డి చదివిన కాలేజీకి వెళ్ళండి, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, ఆ రోజు కాలంది తీసి చూడండి. ఒక్క రోజు కూడా కాలేజీకి పోలా, అయినా సర్టిఫికేట్ ఎట్ట వచ్చింది? ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినావు? అటెండెన్స్ చూడండి. 10th క్లాస్ మన పరిస్థితి ఏంది? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోయి ఎంక్వైరీ చేసుకోండి, ఎఫ్ఐఆర్ కాపీ దొరకదు. ఏం కేసు? పేపర్లో కొట్టేసిన కేసు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. నిజమా? పోయి చూసుకో, ఎత్తుక్కోండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th చదివేటప్పుడు పేపర్లో దొంగిలిచ్చిన కేసు పంజాగుట్ట PS లో ఉంచో చూసుకోండి పోయి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒకటేనా, గ్రూప్ ఆడ ఎఫ్ఐఆర్ కాపీ బయటికి తీసుకోండి. అంటే మనం ఇత్తనం ఒకటి నాడితే వృక్షం ఇంకొకటి రాదు. అందువల్ల కంప్లైంట్ ఇచ్చింది స్కూల్ వాళ్ళు అంటారు. ఆ రోజు 10th క్లాస్ పేపర్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ని ఇంటర్వ్యూ చేయండి, పాత రికార్డులు తీయండి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు బయటికి తీయండి, వచ్చేస్తుంది. ఈయన ఎంత మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది తేలిపోద్ది.